కదిరి మండలం కుమరవాండ్లపల్లిలో నివాసం ఉంటున్న మేము మా ఇద్దరు పిల్లోళ్లకు తల్లికి వందనం కింద ఇద్దరికి 26,000 ఈరోజు జమ చేసింది. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ముంజూరి జ్యోతిర్మయి, కొద్ది గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. తల్లికి వందనం అనే నుంచి నాకు 2 పిల్లలు ఉన్నారు. తల్లికి వందనం నుంచి నాకు 30,000 ఈ సంవత్సరం వచ్చాయి. పిల్లలు యూనిఫామ్లు కానీ అన్ని మంచిగా వచ్చాయి. తల్లికి వందనం కూటమికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నా పేరు డాకే సౌందర్య, నెడదవోలండి, 9వ వార్డు. గత ప్రభుత్వంలో పాపకి అందిందండి అమ్మఒడి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలకి కూడా మాకు తల్లికి వందనం పడిందండి. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. టైంకి మా స్కూల్ టైంకి పిల్లలకి బుక్స్ కానీ అవసరాలు కానీ మాకు టైంకి వేశారండి. మన బాపట్ల జిల్లా అద్దెక మండలం మణికాసు ఎస్సీ కాలనీ. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పాడో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడో తల్లికి వందనం డబ్బులు మా పిల్లలిద్దరికీ వచ్చినాయి. 26,000 పడ్డాయి ఇద్దరికి. మాకు సంతోషంగానే ఉంది. కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేశారు, బాగానే ఉంది. హై స్కూల్లో సైకిల్ కూడా ఇచ్చారు మా అమ్మాయికి. కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పాడో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, ఇచ్చారు. నాకు 2 పిల్లలు. గత ప్రభుత్వంలో ఒక పిల్లగాడికే 13,000 పైసలు పడ్డాయి. 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున 2 పిల్లలకి 15,000 వచ్చింది. ఒక పిల్లగాడికి చొప్పున 2,000 తీసి కలెక్టర్ ఆఫీస్కి పంపిస్తే అవి స్కూల్కి, మనం పిల్లలు చదువుకునే స్కూల్లోనే వాళ్ళకి మెయింటెనెన్స్గా వస్తున్నాయి. మన పిల్లలు చదువుకునే స్కూల్లో అంతకుముందు దొడి బియ్యం పెట్టేటోళ్ళు, ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు. పుస్తకాలు, బ్యాగ్స్, షూ, యూనిఫామ్ అన్నీ ఇస్తున్నారు. అంతకుముందు దొడ్డు బియ్యం తిన్నప్పుడు కడుపున వస్తుందని చెప్పనని బాధపడేటోళ్ళు, ఏడ్చేటోళ్ళు ఇంటికి వచ్చి. ఇప్పుడు సన్న బియ్యం అయ్యేవారికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఏలూరు సాంబశివరావు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా పేరు సువర్ణ, శిక్షణ గ్రామం, రూపొండ మండలం, అనంతపురం జిల్లా. తల్లికి వందనం కింద 3 పిల్లలకు 15,000 చొప్పున చంద్రబాబు గారు ముగ్గురికి 15,000 చొప్పున 3 పిల్లలకు ఆ ఖాతాకు జమ చేయడం జరిగింది. జగన్ ప్రభుత్వంలో ఒక్కరికే ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో 3 పిల్లలకి డబ్బులు ఖాతాలో అమలు చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు గారు మాటలు నిలబెట్టుకున్నారు. చంద్రబాబు గారికి నా కృతజ్ఞతలు. మా పిల్లలు 2 విశ్వశాంతి స్కూల్లో చదువుతున్నారండి. గత ప్రభుత్వంలో మా పాపకు ఒక్కదానికే డబ్బులు పడినాయి. ఈ ప్రభుత్వంలో మాత్రం మా 2 పిల్లలకి డబ్బులు పడినాయి అని మా స్కూల్లో ఈరోజు చెప్పారండి. చాలా సంతోషంగా ఉన్నాం మా కుటుంబం అంతా కూడా. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు, మా ఇద్దరికి చదువుకి ఉపయోగమైన డబ్బులు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మాది తోటవారిపాలెం వివర్స్ కాలనీ, చీరాల మండలం. గత ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు. ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. అట్లానే నాకు 2 పిల్లలు, 2కి వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు గోల్ శ్రీనివాసులు, తోటవారిపాలెం వివర్స్ కాలనీ, చీరాల మండలం అండి మాది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పథకం పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మీ పిల్లలకు 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు. కానీ ఇంట్లో ఒక పాపకే డబ్బులు వేశారు. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకం పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఈరోజు మా 2 పిల్లలకి తల్లికి వందనం పథకం వచ్చింది. దీనికి నేను చాలా ఆనందిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నా ఉదయపూర్వక నాకు ఈ పథకం వల్ల లబ్ధి పొందాను. మా పిల్లలను బాగా చదివించుకొని ఇందులోకి తెచ్చుకుంటానని చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నాను. గత ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పి ఎంతమందికి ఉంటారు అంతమందికి అని చెప్పి ఒక పిల్లవాడికి వేశారు. ఈ ప్రభుత్వం తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి 3 పిల్లలకి 13,000 వేశారు. మాకు మొత్తం 39,000 వచ్చాయి. తల్లికి వందనము పథకము వచ్చింది 39,000. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా తరఫున వందనాలు తెలుసుకుంటాం.
నమస్తే అండి. నా పేరు సబీహా, మాది గోడవల్లి గ్రామం. మా తల్లికి వందనం పడ్డాయి. 13 ఇద్దరు పిల్లలండి, చెరువు 13,000. 25,000 పడ్డాయండి. అంతకుముందు గవర్నమెంట్లో ఒకళ్ళకి పడ్డాయండి, ఇప్పుడైతే ఇద్దరు పిల్లలకి పడ్డాయి. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు మురిగిపూడి రజని, మా వారి పేరు మురిగిపూడి మరిబాబు గారు. మాది అనుపాలెం గ్రామం అండి, సత్తనపల్లి నియోజకవర్గం. ఈరోజు తల్లికి వందనం డబ్బులు మా ముగ్గురు పిల్లలకు కూడా మరి 39,000 కూడా అకౌంట్లో జమ అయ్యాయండి. మేము ఈరోజు చూసుకున్నాము. మరి నిన్న స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి మరి పిల్లలకి బుక్స్ అని అవన్నీ ఇచ్చారండి, ఇచ్చారు కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇలాంటి పేదలకు మరి సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు విశాలక్షి, మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, మాది అమర్తూరు గ్రామం. నాకు 2 పిల్లలండి. గత ప్రభుత్వంలో ఒక పిల్లకే పడింది అమ్మఒడి. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో 2 ఆడపిల్లలు పడింది. చంద్రబాబు గారికి, నారా లోకేష్ బాబు గారికి, నక్క ఆనంద్ బాబు గారికి ధన్యవాదాలు. చీరాల మాది బుర్లాలపాలెం మండలం, చేదరపైన సీతామహాలక్ష్మి. అంతకుముందు జగన్ అమ్మఒడి అని ఇంటికి ఎంతమంది అంటే అంతమంది ఇస్తా అన్నారు, ఒక్కరికే ఇచ్చారు అమ్మఒడి. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి వచ్చి తల్లికి వందనం అని ఎంతమంది అంటే అంతమందికి ఇస్తా అన్నారు. అంటే మా ఇంట్లో 2 బాబులు ఉన్నారు, 26 ఏళ్ళు ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి వందనాలు. చంద్రబాబు నాయుడు గారికి వందనాలు, లోకేష్ గారికి వందనాలు. నమస్తే అండి. నా పేరు జరినాబి, మాది బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం, అమర్తలూరు గ్రామం. నాకు 3 పిల్లలు. 3 పిల్లలకి తల్లికి వందనం పడింది. గతంలో ఒక్కరికే పడింది, ఈసారి 3 పిల్లలకి తల్లికి వందనం పడింది. అందుకని సీఎం గారికి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్మండ్ల సునీత. గత ప్రభుత్వంలో ఒక్కరికే అమ్మఒడి పడింది. మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, అమర్తలూరు గ్రామం. ఇప్పుడు 3 పిల్లలు, నాకు 3 పిల్లలకి తల్లికి వందనం ఇవ్వబడింది. నా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం, ప్రతిపాడు నియోజకవర్గం, చిన్నశంకలపూడి గ్రామం. మరి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద మనిషికి 15,000 చొప్పున వేస్తానన్నారండి. మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి వేసారండి. ఈరోజు మా 2 పిల్లలకు కూడా మా అకౌంట్లో పడ్డాయండి. మరి గత ప్రభుత్వంలో అయితే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరికే పడేదండి. మరి ఈ ప్రభుత్వంలో అయితే అలా కదండి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడండి. మరి ఆయనకు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నలుగురికి ఇస్తానని అన్నాడు, ఇవ్వలేదు. ఇప్పుడు తెలుగుదేశం గెలిచినాక నలుగురికి ఇచ్చినాడు. వాళ్ళ చదువులకి వాళ్ళకి పెట్టుకుంటాం, పిల్లల్ని చదివిపించుకుంటాము, వాళ్ళకి అన్నీ తీపించుకొని ఉంటాం. అప్పుడు ఆయన ఒకటి అందరికి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది కాబట్టి ఇస్తా ఉన్నారు అందరికి. ఎలక్షన్లో ఆయన చెప్పిన ప్రకారం వేస్తానన్నాడు, వేసినాడు. నా ధన్యవాదాలు.